విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సకాలంలో వైద్యం అందక బీఎడ్ విద్యార్థి మృతి చెందాడని వర్సిటీ యాజమాన్యం నిర్లక్ష్యమే అందుకు కారణమంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వైస్ ఛాన్సలర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు కొనసాగించారు. విద్యార్థిని ఏయూ డిస్పెన్సరీకి తీసుకెళ్లగా అక్కడ వైద్యుడు లేకపోవడంతో పాటు కనీస సౌకర్యాలు కూడా కరువయ్యాయని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చేసేదేమీ లేక కేజీహెచ్ కు తరలించారు. అయితే అప్పటికే ఆలస్యం కావడంతో మణికంఠ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఫిట్స్ రావడం వల్లే అతను చనిపోయినట్లు కేజీహెచ్ వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనతో ఆగ్రహించిన విద్యార్థులు వర్సిటీ నిర్లక్ష్యం వల్లే మణికంఠ చనిపోయాడని ఆరోపిస్తూ ఏయూ ప్రధాన గేటును మూసివేసి ఆందోళన చేపట్టారు. వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ వచ్చి డిస్పెన్సరీని ఆధునీకరించి వెంటనే వైద్యుడిని నియమిస్తామని హామీ ఇచ్చినా విద్యార్థులు శాంతించలేదు. మణికంఠ మృతికి నైతిక బాధ్యత వహిస్తూ వీసీ తన పదవికి రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక విశాఖ ఏయూలో విద్యార్థుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిన్నటి నుండి కూడా చాలా తీవ్రంగా అయితే ఉధృతంగా నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థులు అయితే భారీ ఎత్తున అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి పూర్తిగా అయితే నిన్న ఉదయం ఎవరైతే మణికంఠ అనే ఒక వ్యక్తి వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల అయితే మరణించడం పైన అయితే విద్యార్థులు అయితే తీవ్రంగా అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఇక్కడ మొత్తం విజువల్స్ అయితే మనం క్లియర్ గా చూడొచ్చు. మొత్తం చాలా భారీ ఎత్తున అయితే మొత్తం అంతా కూడా వీసీ ఛాంబర్ ని ముట్టడించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వందలాది మంది విద్యార్థులు బయట ఉంటూ అలానే వీసీ ఛాంబర్ దగ్గర అయితే 300 నుండి 400 మంది అయితే లోపల ఉండి ఆ యొక్క ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి పూర్తిగా అసలు ఏం జరిగిందనే విషయాన్ని అయితే ఇక్కడ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు అడిగితే తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అసలు ఏమైంది, సమస్య ఏంటి, ఎందుకని మీరు ఇంత ఉధృతంగా ఆందోళన చేస్తున్నారు? మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఇది ఒక ఆంధ్ర యూనివర్సిటీ ఒక రెప్యూటెడ్ యూనివర్సిటీ సార్. కానీ అలాంటి యూనివర్సిటీలో కొంతమంది ఫ్రీ సీట్లు వచ్చి కొంతమంది డబ్బులు కట్టించుకుని చదువుకుంటున్నారు. కానీ ఒక విద్యార్థి వచ్చి చదువుకున్నాడంటే వారికి మౌలిక వస్తువులు ఉండాలి. హెల్త్ గురించి కానీ లేకపోతే ఎడ్యుకేషన్ గురించి కానీ ప్రతి దానికి కూడా ఫీజులు అనేది కొంచెం అనేది కట్ చేసుకున్నారు. కానీ ఒక హెల్త్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల ఒక మనిషి ప్రాణం కోల్పోయాడంటే అది ఎంతవరకు మీరు కూడా ఆలోచించాలి సార్. ఎందుకంటే అతనికి ఆక్సిజన్ అనేది సరైన సమయంకి అందక తను చనిపోయాడు. ఇక్కడ మేము ఏమంటున్నామంటే మా వీసీ గారిని మేము వచ్చి మాట్లాడమని చెప్తున్నాం. ఎందుకంటే ఒక వీసీ అంటే మొత్తం యూనివర్సిటీకి ఆయన రెస్పాన్సిబుల్ వహించాలి. ఇక్కడ ఉన్నది ఒక 500 మంది కన్నా ఎక్కువ ఉండవు. మాకే ఆయన సమాధానం చెప్పలేకపోతే ఇక్కడ యూనివర్సిటీలో ఇంత మందికి ఆయన ఏ విధంగా రెస్పాన్సిబుల్ వహిస్తారనేది మా క్వశ్చన్ సార్. ఆయన వచ్చి మేము ఒక స్టూడెంట్ గా మాకు కూడా కొన్ని ఎథిక్స్ మోరల్ వాల్యూస్ అనేవి ఉంటాయి. ఆయన రాగానే ఆయన మీద వెళ్ళి మేము పడిపోము, ఏమి చేయము. ఆయన వచ్చి మాకు సమాధానం చెప్పాలనేదే మా డిమాండ్. అంతేగాని మేము దేనికి కూడా ఒక రెవల్యూషనరీ ఐడియాలజీ అదే మాకేమీ లేదు సార్. మాకంతా మా రైట్స్ మేము కాపాడుకోవాలి, మాకు న్యాయం జరగాలి, మణికంఠకి న్యాయం జరగాలి. ఈ రోజు ఆయన మాతో లేరు. అలాంటి మణికంఠ ఇంకొకరు రాకూడదు, అదే సార్ మా డిమాండ్. అంతకు మించి ఏమీ లేదు. నిన్న కూడా మీరు వెళ్ళడం జరిగింది లోపలికి, వీసీ ఏమన్నారు, ఏమన్నా మాట్లాడారు? ఆయన నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు సార్. ఆయన నుంచి ఏదైనా రెస్పాన్స్ ఉంటే ఈ రోజు మేము ఇక్కడ రోడ్డు మీద కూర్చోవాల్సిన అవసరం మాకు లేదు. ఆయన దగ్గరికి వెళ్ళాం, మేము అన్ని చెప్పాం. కానీ ఆయన సీట్ లో నుంచి ఆయన లేవలేదు, ఆయన ఎటువంటి రెస్పాన్స్ చూపించలేదు. అందుకే ఈ రోజు ఏదైనా ఎట్టయినా కానీ ఆయన వచ్చినంత వరకు మేము ఇలానే కొనసాగుతాం. ఒక రోజులో ఆగిపోయింది అయితే కాదు సార్. ఇదైతే ఆయన రావాలి, మాకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఒక వీసీ అనేవారు యూనివర్సిటీ మొత్తానికి హీస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ హోల్ ద యూనివర్సిటీ. సో వి వాంట్ టు గెట్ ద రెస్పాన్స్ ఫ్రమ్ అవర్ వీసీ సార్, నథింగ్ మోర్ దాన్ దట్. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. పూర్తి స్థాయిలో అయితే తీవ్రతరం చేసే యొక్క ఆందోళన అయితే వీసీ వచ్చి క్షమాపణలు చెప్పి అలానే మణికంఠ వారి యొక్క కుటుంబానికి అయితే తగు న్యాయం చేసేంత వరకు కూడా పూర్తి స్థాయిలో అయితే ఈ యొక్క ఆందోళన చేస్తామనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. అదే విధంగా పూర్తిగా వీళ్ళు ఏదైతే ఆందోళన చేస్తున్నారో ఈ ఆందోళనకు సంబంధించి భారీ ఎత్తున పోలీసులు కూడా మోహరింపు చేసి ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నాన్ని కూడా చేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్ అయితే క్లియర్ గా చూడొచ్చు. మొత్తం భారీ ఎత్తున అయితే పోలీసులు కూడా వీళ్ళ విద్యార్థులు ఎంతో మంది వచ్చారో అదే విధంగా పోలీసులు కూడా వచ్చి వాళ్ళందరినీ కూడా కట్టడి చేసి లోపలికి వెళ్లకుండా శాంతింపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా విద్యార్థులు ఎక్కడ తగ్గకుండా వారి యొక్క ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. లోపలికి వీసీ ఛాంబర్ లోపలికి వెళ్లకుండా వీళ్ళని అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. విద్యార్థి సంఘాలతో పాటు యూనివర్సిటీలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ యొక్క ప్రాంతానికి చేరుకొని వీసీకి ప్రతికూలంగా కాకుండా సానుకూలంగా కాకుండా వీసీ తక్షణమే వచ్చి ఎవరైతే ఈ యొక్క ఆందోళనలు కొనసాగిస్తున్నారో వాళ్ళకి క్షమాపణలు చెప్పి అలానే ముఖ్యంగా ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే మరణించిన విద్యార్థి ఉన్నారో ఆ విద్యార్థి యొక్క కుటుంబానికి అయితే తగు న్యాయం చేయాలన్న విషయాన్ని అయితే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఈ యొక్క ఎవరైతే నిన్న చనిపోయారో
కనీస మౌలిక సదుపాయాలు అందించడంలో కూడా ఆ యొక్క ఆంధ్ర యూనివర్సిటీ అయితే విఫలమైందని, ప్రస్తుతం దానికి సంబంధించి కనీసమైనా సరే ఎప్పటికైనా వచ్చి బయటకు వచ్చి మాకు క్షమాపణలు చెప్పి, అలానే ముఖ్యంగా ఈ యొక్క ఎవరైతే మణికంఠ అనే వ్యక్తి చనిపోయారో ఆ మణికంఠ వ్యక్తి కుటుంబానికి అయితే ఆ సహాయాన్ని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా దీనికి సంబంధించి వీసీ వచ్చి మాట్లాడేంత వరకు కూడా మా యొక్క ఆందోళనలు అయితే ఉధృతం చేస్తామనే విషయాన్ని అయితే తెలుస్తున్నారు. దీనికి సంబంధించి లేఖలను కూడా రాస్తూ వీసీకి అయితే లేఖను రాస్తున్నారు. అలానే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై స్పందించాలని అయితే విద్యార్థులంతా కోరుకున్న పరిస్థితి ఉంది. నిత్యం కూడా ఈ యొక్క పోలీసులు కూడా వాళ్ళతో చర్చలు జరిపి దీనిపైన ఎప్పటికైనా సరే ముగింపు చేయాలని చెప్పేసి తెలియజేసిన పరిస్థితి ఉంది. కానీ పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లిన ప్రయత్నం చేసినా కూడా వీళ్ళు ఎక్కడ కూడా తగ్గేదైతే లేదని, మరీ ముఖ్యంగా దీనికి సంబంధించి వెంటనే వీసీ వచ్చి దీనిపైన రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. ఏయూ పూర్తిగా కూడా ఈ రోజు అయితే బంద్ ను పిలుపునిచ్చారు. విద్యార్థులంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సాయి కిరణ్ తో సూర్యప్రకాష్ రాజు.